నన్ను పక్కదందురు బందర్ మియా సాహెబ్ నన్ను మియా సాహెబ్ నన్ను బాదుదందురు నన్ను పక్కదందురు బందర్ మియా సాహెబ్ నన్ను ఉడతలాకి తొండలాకి ఉరికి ఉరికి సంపెదన్ ఉడతలాకి తొండలాకి అరే ఉడతలాకి తొండలాకి ఉరికి ఉరికి సంపెదన్ బందర్ మియా సాహెబ్ నన్ను బాదుదందురు బందర్ మియా సాహెబ్ నన్ను బాదుదందురు బందర్ మియా సాహెబ్ నన్ను అరే బిడ్డ తోగల్లారే అజీ సాహెబ్ సలాం సలాం సలాం. అయితే నేను 2 రోజులు వచ్చినా మరి నీకు లగ్గం ఎప్పుడు అయిందా కాలేదని నేను అందరిని అడుగుతాన్న పిల్లగాళ్ళు ఎంతమంది పేర్లు ఎంతమంది అని నన్ను అడిగినవా అయ్యా మేము 30 ఏళ్ళు 35 ఏళ్ళ కోరిక మాది మా శ్రీరాములపల్లె. మొన్న ప్రవేశం కొత్త ఇల్లు కొత్త సంసారం కొత్త ఇళ్ళలో కొత్త చీపురు కట్టుంటే చుట్టి కట్టుంటే అగ్గిపెట్టుండదు అగ్గిపెట్టుంటే కట్టెలుంటాయి కట్టెలుంటే పోయి ఉండదు. మొన్న సంవత్సరం అట్టయిందా నిన్నది ఎన్నెన్ని జన్మల పుణ్యమో వీళ్ళందరి ద్వారా సీతా శ్రీరాములను చూసే భాగ్యం దొరికింది. మరి నిన్నెక్కడ అడుగుతాయ్యా ఇవాళ తృప్తి ఉన్నది. ఇవాళ నీ పెళ్ళాలు ఎంతమందో నీకు బిడ్డలు ఎంతమందో నీ కొడుకులు ఎంతమందో నీకు పుత్రికలు ఎంతమందో నీకు పుత్రులు ఎంతమందో చెప్పుదా బిడ్డ. అయితే ఇక నాకు 25 ఏళ్ళు లగ్గం అయ్యే మూమెంట్ లా ఈ పోరడు దల్లు దునుకుతాండు. దీనికి లగ్గం వయసు వచ్చిందని చెప్పి మా అయ్యవ దొరకబట్టి 10 మంది పోరగాళ్ళ చూపెట్టాడు. ఇక నేను లగ్గం ఎందుకు లగ్గం చేసుకోక ముందు గోడలు దునుకుతేనే గమ్మతాన్ని నాకు అనిపిస్తాను. ఇక చూడు దొరకబట్టి తీసుకుపోతారు. పెళ్లి వద్దయ్యో వరకట్నం వద్దే అవ్వా పిల్ల చక్కగా ముద్దుగా ఉంటే అంతే చాలునే అవ్వా పెళ్లి వద్దగా ముద్దుగా ఉంటే అంతే చాలే అవ్వా పెళ్లి వద్దయ్యో వరకట్నం వద్దే అవ్వా పిల్ల చక్కగా ముద్దుగా ఉంటే అంతే చాలునే అవ్వా చక్కగా ముద్దుగా ఉంటే అంతే చాలునే అవ్వా అని మా అయ్యవ్వ నేను బతిలాడతాను. నాకు పెళ్లి అద్ద ఏమద్దావా పిల్ల చక్కగా ఉంటే సరిపోతుంది నేను ఇట్లనే ఉంటాను అనుకుంటాను. ఇక అనంగా మళ్ళా ఏం చేసింది మా అవ్వ ఓ పోరి దగ్గర తీసుకుపోయింది. ఒకటో పిల్లను చూస్తేనే అది ఒంటి కన్నుదే అవ్వా రెండో పోరిని చూస్తేనే అది రేసి కట్టదే అవ్వా ఒకటో పిల్లను చూస్తేనే అది ఒంటి కన్నుదే అవ్వా రెండో పిల్లను చూస్తేనే అవ మూడో పిల్లను చూస్తేనే అది ముక్కు శివిడిదే అవ్వా నాలుగో పోరిని చూస్తేనే అది నత్తి ముక్కుదే అవ్వా మూడో పిల్లను చూస్తేనే అది ముక్కు శివిడిదే అవ్వా నాలుగో పిల్లను చూస్తేనే అది విన్నవాయ్ అద్దానంగా ఫస్ట్ ఒకటో పిల్ల దగ్గరకు తీసుకుపోయింది. ఇక తీసుకపోతే చూడంగానే నాకు కన్ను కొడతాంది ఇట్లా మంచిగుండా కావచ్చు చూడంగానే నేను అనుకున్నా సగం ఎర్రగుంటే సగం నల్లగుంటే ఈ మంచిగుండా వచ్చు అని కన్ను కొడితే నాకు కాదు అందరికి కొడతాను. అయ్యో ఇది ఒంటి కన్ను పిల్ల అనుకున్నా. ఒకటో పిల్ల ఒంటి కన్ను అయింది. ఇక రెండో పిల్ల దగ్గరికి అయినా రెండో పిల్ల దగ్గరికి పోతే పొద్దున్నాక నన్ను చాత్తది తెల్లన్నాక దాన్ని తాగాలి. అది రేసి కట్టదు ఆరైందంటే పాపలమో మేము అనుకుంటా తిరుగుతుంది. అది ఈ రెండో పిల్ల రేసి కట్టదని అది అద్దనుకున్నా. మూడో పిల్ల దగ్గరకు పోతే దానికి మొత్తం ముక్కు శివుడే కారే. ఇక మూడో పిల్ల ముక్కు శివుడు దాన్ని అద్దనుకున్నా. నాలుగో పిల్ల నత్తి మాట్లాడవాలి. నాలుగో పిల్ల నత్తి ముక్కు. ఐదో పిల్లను చూస్తేనే అది అయినది కాదే అవ్వా ఆరో పిల్లను చూస్తేనే అది ఆడిది కాదే అయ్యా ఐదో పిల్లను చూస్తేనే అది అయినది కాదే అవ్వా ఆరో పిల్లను చూస్తేనే అది అయినది కాదే అవ్వా ఏడో పోరిని చూస్తేనే దాని ఏడుపు కొట్టుదే అవ్వా ఎనిమిదో పిల్లను చూస్తేనే దానికి ఏడుసు రోగమే అయ్యా ఏడో పిల్లను చూస్తేనే అది ఏడుపు కొట్టుదే అవ్వా ఎనిమిదో పిల్లను చూస్తేనే అది ఏడుసు రోగమే.
ఇక నలుగురు అద్దనుకున్నానా ఇక 5వ పిల్ల దగ్గరికైనా అది అయింది కాదు చిన్న పిల్ల ఇది అద్దనుకున్నా 6వ పిల్ల దగ్గరికైనా 6వ పిల్ల దగ్గరికి వచ్చి అది ఆడిది కాదు మొగది కాదు ఏంటి బాయ్యా అనే రకం ఇక అదే ఇక 6వ పిల్ల నాకు అద్దనుకున్నా ఇక 7వ పిల్ల దగ్గరికైనా 7వ పిల్ల దగ్గరకు వచ్చి అది మొత్తం ఎప్పటికి ఏడుపు ముఖమే పెడతాను ఏడుపు కొట్టుది చిచి దీన్ని చేసుకుంటే సంసారం అంతా ఏడుపు కొట్టు అవుతుంది అనుకున్నా ఇక 8వ పిల్ల దగ్గరికైనా 8వ పిల్ల దగ్గరకు పోతే దానికి ఏడుసు రోగం 8వ పిల్లకు ఏడుసు రోగం అంట అది ఎంతమంది దగ్గరకు రోగం తలగా పెట్టుకుందో అంతేరా ఇక చూడిగా 9వ పిల్లను చూస్తేనే అది తొర్రి పండ్లదే అవ్వా 10వ పోరిని చూస్తేనే అది పాసు పండ్లదే అవ్వా 9వ పిల్లను చూస్తేనే అది తొర్రి పండ్లదే అవ్వా 10వ పోరిని చూస్తేనే అది పాసు పండ్లదే అవ్వా గంట కట్టపడ్డను ఏమో 9వ పిల్ల తొర్రి పిల్ల 10వ పిల్ల పాసు పండ్లది మీకు అచ్చలేదు కదా నేను గోదావరి ఈ చిన్న గోదావరి శ్రీరాములపల్లి గ్రామానికి వచ్చినాక మొదలైతే వెళ్ళలేదు పడినాడు అవి అక్కడి నుంచి చూడొచ్చు ఏమైనా నాకే 3 క్వింటాల జీడి గింజలు వచ్చినాయి 6 క్వింటాల ఏంటి మిరియాలు వచ్చినాయి 12 క్వింటాల ఇది మిరపవారు వచ్చినాయి అన్న అరే నన్ను బతకలిస్తలేడు ఈ పిల్లగాడు మంచుకున్నాడు ఈ పిల్లగాడు నిన్ను నిన్ను వాళ్ళు చూసిన కానీ నేను 11వ పిల్లని చేసుకున్నాను సౌందర్య లాంటి చక్కదనం ఉంది నగ్మ లాంటి నడుము ఉంది ఇక మంచిగా ఉన్నది అని చెప్పి 11వ పిల్లని తీసుకొని కరీంనగర్ ఉజాల పార్క్ ఉన్నది చూడు ఉజాల పార్క్ లో మంచిగా కూర్చున్నాం ఎంజాయ్ చేద్దామని ఇక నాకెందుకో చిన్నగా డౌట్ వచ్చింది ఏమే పెళ్లి కాక ముందే వాళ్ళ ప్రేమించిన వానే అని అన్నా ఇక లగ్గమైతే చేసుకున్నాం కదా ఎట్లయినా ఇడిచిపెట్టే చెప్పే అని అన్నా గదేందాన్ని గత్తెందుకు వచ్చింది నీకు అనుమానం అని బట్టి నేను ఎట్లయినా నిన్ను వదిలిపెట్టా నాకు వచ్చిన అనుమానాన్ని తీర్చు అని అన్నా ఆగండి కొంచెం లెక్క పెట్టి చెప్పుతా అంటాను అది ఎంతమందిని ప్రేమించిందో లెక్క పెట్టి చెప్తా రమ్మని శ్రీరామచంద్రుడు సీతామా